ఎన్నికల్లో గెలుపొందినందుకు వర్ణిలో సంబరాలు. అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ చౌరస్తా సమీపంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని టపాసులు కాల్చి బీజేపీ డీజేపై డాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పలువురికి 6 గ్యారంటీలను అమలు చేయడంతో ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ మండల అధ్యక్షులు సాయిలు, మండల నాయకులు వెలుగుపూడి గోపాల్, మైనారిటీ నాయకులు అబ్దుల్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యాదవ్ గారికి అలాగే నవీన్ యాదవ్ గారి గెలుపునకు సహకరించిన జూబ్లీస్ ప్రజలందరికీ వర్లీ మండల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ నవీన్ యాదవ్ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నికల యొక్క నిదర్శనం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ధైర్యాన్ని ఇచ్చింది. రాబో ఎలక్షన్లో కూడా బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు 100% మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఉప ఎన్నికలు జరిగిన దాంట్లో కూడా ఇప్పుడు వాళ్ళు మభ్య పెడుతున్నారు. ఏంది మాకు డామినేషన్ చేసిరు, అది చేసిరు అని. తప్పు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరి మీద డామినేషన్ చేయదు. కావున ఓటర్ నాడి నవీన్ యాదవ్ దిక్కే ఉన్నది. అదేవిధంగా 20,000 భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచారు. నవీన్ యాదవ్ గారికి వర్లీ మండలి తరఫున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్. జిందాబాద్.